మనం ఈరోజు ఈ వీడియోలో దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ గారి వాజ్పేయి గురించి విందాం. తను దేశానికి ప్రధానిగా సేవలను అందించి ఎన్నిసార్లు ఎంపీగా గెలిచారు, తన హయాంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఈ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో కన్యశుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తన తల్లి కృష్ణాదేవి మరియు తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి గారు. తండ్రి గ్వాలియర్లోని పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన తాత శ్యామ్లాల్ వాజ్పేయి మధ్యప్రదేశ్లోని మొరానాకు చెందినవారు. తర్వాత మెరుగైన అవకాశాల కోసం తను గ్వాలియర్కు మారారు. వాజ్పేయి గారు తన ప్రాథమిక విద్యను గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్లో మరియు ఉన్నత పాఠశాలలో విద్యను గ్వాలియర్లో గోర్ఖీ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత తను గ్వాలియర్లోని విక్టోరియా కళాశాల, అంటే ఇప్పుడు మహారాణి లక్ష్మీబాయి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ దాంట్లో చదివారు. తను హిందీ, ఇంగ్లీష్ మరియు సంస్కృతంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. తర్వాత మాస్టర్స్ డిగ్రీ కోసం వాజ్పేయి గారికి గ్వాలియర్ రాష్ట్ర సింధియా రాజవంశం అతనికి నెలవారీ 75 స్కాలర్షిప్లు ఎంజారు చేసినది. మరియు ఈ స్కాలర్షిప్ మద్దతుతో ఆయన ఆగ్రా విశ్వవిద్యాలయంలోనే కాన్పూర్ డిఏవి కళాశాల నుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క క్రమశిక్షణ మరియు సాంస్కృతిక దృక్పథంతో వాజ్పేయి గారు భారత జాతీయతపై ప్రారంభం అవగాహన కలిగి ఉన్నారు. తను ఒక రచయిత, మహాకవి మరియు రచయితుడు. భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదట 1996 సంవత్సరంలో 13 రోజుల పాటు, తర్వాత 98 సంవత్సరం నుంచి 99 వరకు 13 నెలల పాటు, తర్వాత 99 సంవత్సరం నుంచి 2004 అంటే 5 సంవత్సరాలు పూర్తి పదవి కాలంగా ప్రధానమంత్రిగా చేశారు. తను పూర్తి పదవి కాలం పనిచేసిన మొదట కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ సహా వ్యవస్థాపకులు ఒక సీనియర్ నాయకుడు. తను ఒక కుడి పక్ష హిందుత్వ పారామిలిటరీ స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ యొక్క సేవకుడు మరియు పూర్తికాల కార్యకర్త. తను హిందీ కవి మరియు రచయిత కూడా. స్వయ సంస్కరణ మరియు క్రమశిక్షణలో కూడిన దేశ నిర్మాణంపై సంఘ్ యొక్క ప్రాధాన్యత మరియు వాజ్పేయి గారు ప్రారంభంలోనే ప్రపంచ దృష్టికోణంలో శాశ్వత ముద్ర వేశారు. వాజ్పేయి సాంస్కృతిక భారతీయతను రాజకీయ నిర్ణయంతోనే కలిపి నాగరికత గుర్తింపుతో పాటుకుపోయిన స్వతంత్రానంతర భారతీయ సాంప్రదాయవాదం యొక్క విలక్షణమైన తంతువును రూపొందించారని పండితులు గమనించారు. భారతదేశ సాంస్కృతిక మరియు తాత్విక సాంప్రదాయాల నుంచి తీసుకోబడిన ఇతివృత్తాలలో రాజకీయ వ్యవహార సత్యవాదాన్ని మిళితం చేయడంతో ఆయన ప్రసంగాలు మరియు కవితత్వం ప్రసిద్ధి చెందాయి. ప్రధానమంత్రిగా తాను పదవీ కాలంలో ఏం చేశారంటే, భారతదేశంలో 1998 సంవత్సరంలో పోఖ్రాన్ 2 అణు పరీక్షలను నిర్వహించినది. భారతదేశం యొక్క ఉద్భవిస్తూ అణువైఖరి జాతీయ స్వయ స్వచ్ఛతను వాజ్పేయి గారి సిద్ధాంతంలో అనుసంధానిస్తుంది. వాజ్పేయి గారు పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాడు. ప్రధాని నవాజ్ షరీఫ్ను కలవటానికి బస్లో లాహోర్కు ప్రయాణించారు. పాకిస్తాన్తో 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం తర్వాత అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్తో చర్చల ద్వారా సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. ఆగ్రాలో ఒక శిఖరాగ్ర సమావేశానికి తను భారతదేశానికి ఆహ్వానించాడు. వాజ్పేయి ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వ వ్యర్థాలను తగ్గించడం, పరిశోధన మరియు అభివృద్ధి ప్రోత్సహించడం మరియు
కొన్ని ప్రభుత్వ యాజమాన్యాల సంస్థ ప్రైవేటీకరణతో సహా అనేక దేశ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టారు. వాజ్పేయి గారి పదవీ కాలంలో భారతదేశం ప్రధాన భద్రత సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో పాకిస్తాన్ మద్దతు గల దళాలు 99 సంవత్సరంలో కార్గిల్ చోటుబాటు, పాకిస్తాన్కు చెందిన జహాదీ గ్రూపులను నిర్వహించిన 2001 సంవత్సరంలో మన భారతదేశ పార్లమెంట్ దాడి మరియు జమ్మూ కాశ్మీర్ అధిక ప్రాణ నష్టం జరిగిన ఉగ్రవాద దాడులు ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ దాడి స్వాతంత్ర అనంతరం అతిపెద్ద సైనిక సమీకరణలో ఒకటైన ఆపరేషన్ పరాక్రమ్కు వారు దారి తీసినది. భారతదేశ జాతీయ భద్రత వైఖరికి గమనీయంగా మార్పు వేసినదని 2002 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం అల్లర్లు గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం జరిగాయి. ఎక్కువగా ప్రయాణికులు 59 మంది మరణించారు. అయోధ్య నుండి తిరిగి వస్తున్న రామ్ సేవకులు ఒక గుంపు నుండి బయట నుండి రైలుపై దాడి చేసి నిప్పంటించారు. అల్లర్లు జాతీయ మరియు అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ 2004 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో వాజ్పేయి గారు ఓటమి ఏ ఒక్క సంఘటన కంటే ఆర్థిక అంశాలు, గ్రామీణ దుస్థితి మరియు తప్పుగా లెక్కించిన భారతదేశం ప్రకాశిస్తున్నది. ప్రచారంలో నేరుగా ముడిపడి ఉందని పండితులు గమనించారు. 1992 సంవత్సరంలో భారత ప్రభుత్వం వాజ్పేయి గారికి రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రదానం చేసినది. 2014 సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వంలో వాజ్పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25వ తేదీనని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించినది. 2015 సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు భారతదేశ పురస్కారమైన భారత రత్నాను ప్రదానం చేశారు. 2018 సంవత్సరంలో తను అనారోగ్య కారణాలతో మరణించడం జరిగినది. వాజ్పేయి గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Please subscribe our channel. Thanks for watching.